పటిష్ట భద్రతతో వినాయక మండపాలు నిర్వహించాలని విశాఖ సిపి శంఖభద్ర బాగ్చి అన్నారు. సింగిల్ విండో సిస్టమ్ను అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. భారీ వినాయకులను పెట్టిన వాళ్లు ముందుగానే అనుమతులు తీసుకోవాలన్నారు. దేవుడి పేరుతో వ్యాపారం చేయరాదని, ఉచితంగా ఇవ్వాలన్నారు. వినాయక చవితి పండుగ నిర్వహణపై సిపి మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో గణపతి అంటూ ఎక్కడికక్కడ వాడవాడలో కూడా వినాయక ప్రతిష్ఠ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి భారీ భద్రత ఏర్పాట్లు అయితే విశాఖ నగర పోలీసులు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మనతో పాటు సిపి అయితే ఉన్నారు. ఆయన అడిగితే మరింత సమాచారం తెలుసుకుంటాం. సార్ చెప్పండి, అసలు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చాలా చోట్ల కొన్ని పొరపాట్లు అయితే జరుగుతున్నాయి. గణపతి విగ్రహాలు కావచ్చు, కృష్ణుడి మందిరాల్లో అనుభూతిలో మన విశాఖలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఒకటి, రోడ్ ఆబ్స్ట్రక్ట్ చేసి మండపం పెట్టొద్దు అని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా డీజే పెట్టొద్దు. చుట్టూ మండపం చుట్టూ 24/7 సీసీటీవీ ఫుటేజ్ మాకు అందాలి. ఆ విధంగా సీసీటీవీ పెట్టడం. నెక్స్ట్ 24/7 వాలంటీర్స్ ఉండాలి. తర్వాత నిమజ్జనం ఎక్కడ చేయాలి ఆ ఏరియా మేము ముందుగానే తెలియజేస్తాం. 12 లోపల అందరూ రావాలి, లేకపోతే మేము పర్మిషన్ ఇవ్వలేము. ప్రొసెషన్ ఊరేగింపు అప్పుడు కూడా ఇప్పుడు తాగి అల్లరి చేయొద్దు, డీజే పెట్టొద్దు. పోలీస్ వాళ్ళు మీకు ఎప్పుడైనా సాయం చేస్తారు. మనం దైవభక్తితో పూజ జరపాలి. ఎటువంటి అల్లరి కానీ అసంఖ్య కార్యకలాపాలు కానీ మనం పర్మిట్ చేయకూడదు. ఎటువంటి ఇబ్బంది ఉంటే, సౌండ్ పొల్యూషన్ ఉంటే, ఎవరైనా మీకు ఇబ్బంది పెడితే మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయండి. మేము ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని విశాఖ పౌరులందరికీ తెలియజేస్తున్నాం. ఇది ఒక పండగ, పూజ దైవభక్తితో జరపాలి, ఉల్లాసంగా ఉత్సాహంగా జరపాలి. ఎటువంటి ప్రమాదం జరగకూడదు, టపాసాలు కాల్చకూడదు. మండపం దగ్గర కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగాలి. తొక్కిసలట జరగనీయకుండా చూడాలి. ఫైర్ ఫైటింగ్ అరేంజ్మెంట్స్ కూడా పెట్టాలి. అంబులెన్స్ ఎక్కడెక్కడ పెద్ద విగ్రహం ఉంటుంది, చాలామంది ఎక్కువ మంది వస్తారు, అక్కడ అంబులెన్స్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ కూడా మనం ఏర్పాటు చేయాలి. దేవుని పెరిట ఎవరు వ్యాపారం చేయకూడదు, అది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రతి మండపం చిన్న విగ్రహం అయినా సరే, పెద్ద విగ్రహం అయినా సరే పర్మిషన్ తప్పనిసరిగా అవసరం. పోలీస్కి మీరు సహకరిస్తారని, పోలీస్ కూడా మీకు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఎన్ని ఫీట్స్ విగ్రహం అనేది ఉండొచ్చు సార్? ఆ విగ్రహానికి సంబంధించి భారీ ఎత్తున అయితే విద్యుత్ తీగలు ఉంటాయి. వాటి నుండి ముందుగా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందంటారు? అందుకే మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్తున్నాం. మా ఎక్కడ పైన లైవ్ ఎలక్ట్రికల్ వైర్ అది విగ్రహం తగులుతుంది, అటువంటి మీరు చెక్ చేయండి. అటువంటి విగ్రహం మనం అలౌ చేయట్లేదు. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఈ విషయంలో చర్య తీసుకుంటున్నారండి. మేము కూడా అందరికీ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. ఇది ఇక్కడున్న పూర్తి సమాచారం. అయితే దాదాపు సిపి పూర్తి స్థాయిలో అయితే విశాఖ నగరం మొత్తం కూడా పూజను అయితే ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎటువంటి ప్రమాదాలు వాటిల్లకుండా ప్రతి ఒక్కరు కూడా భారీ ఎత్తున అయితే ఈ యొక్క విగ్రహాలు కానీ ఏమైనా సరే ఏర్పాటు చేసినా తప్పనిసరిగా పర్మిషన్స్ అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయితో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.